గైస్ అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 4. ఇప్పుడు మనం ఎటు వద్దాం? ఇప్పుడు వచ్చేసి తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నాము. దాని తర్వాత తాజ్మహల్ పోర్ట్ చూడాలి, రెండు చూడాలి. నిన్ననైతే అన్ని చూసేసాం అనమాట. చూడాల్సిన డే 3 వీడియోలు ఉంటాయి చూడండి, మిస్ కాకుండా. ఇవాళ మాత్రం నిన్న పెట్టాము కదా తాజ్మహల్ టుడే అనేసి, దాన్ని ఇవాళ ఈ బ్లాగ్లో వస్తుంది అది. ఓకే రైట్, వెళ్దాం ఇక. రెడీ టు రైడ్. ఇప్పుడైతే తాజ్మహల్ చూడడానికి లోపలికి వెళ్ళాలి. ఓ టికెట్ తీసుకుంటున్నాము. ఇక లోపలికి ఎంట్రీ అయిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్, వీడియో మొత్తం అనేది ఏందనేది అప్డేట్ మొత్తం. స్టార్ట్ అయిపోయినాం. ఈ బండ్లో గవర్నమెంట్ వెహికల్ అని చెప్పారు, కానీ మనిషికి 20 రూపాయలు తీసుకురు. ఏమో ఫ్రెండ్స్, నడుస్తున్నాం అది. మొత్తం అయితే పురాన్ బండి అయితే సంపూర్ణ కాక చూడు అయితే వచ్చేసి ఇట్టుందనమాట. వెహికల్ అది, ఈ వెహికల్ అని అయితే పోతున్నాం. ఇది గవర్నమెంట్ వెహికల్ అని చెప్పారు, కానీ మా దగ్గర అయితే పైసలు అయితే తీసుకురు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకుంటేనే అలౌ చేస్తారంట. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఫ్రెండ్స్ టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇగో ప్రజెంట్ టికెట్స్ అయితే వచ్చేసినాయి. పిల్లలు ఇచ్చారు రూపాయి బిల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఫ్రెండ్స్ ఇదైతే తాజ్మహల్ ఎంట్రన్స్ అనమాట. ఇది పెద్ద గేట్ ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం. ఇంకా నెక్స్ట్ తాజ్మహల్ ఎంట్రీ, ఇది వెస్ట్ గేట్ అనమాట. వెస్ట్ తాజ్మహల్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా తాజ్మహల్ వ్యూ ఇక్కడ నుంచి. అనిపిస్తుంది తాజ్మహల్. తాజ్మహల్ మాత్రం బురాన్ ఉంది బ్రో, మస్తు అనిపిస్తుంది. చూస్తాను మాత్రం తెల్ల ఏం తెల్ల ఉంది చూడ్డానికి అయితే. చూడాలి ఇప్పుడు. వ్యూ కరెక్ట్ లేదు, సో ఎందుకంటే కాస్త నీడుందని ఇటు వచ్చినాం. అంటే లోపలికి అయితే పైనకైతే ఎంట్రీ అయిదామని చూస్తున్నాము. పైనకి ఎంట్రీ అయితే ఎట్లుందో పైన చూడాలి. ఓకే బ్రో, చలో పక్కపండి చిన్న లేక్ వ్యూ ఉంది ఇక్కడ తాజ్మహల్ పక్కపండి. वो गिफ्ट करना है, खाने के लिए चाहिए ना, घर के लिए। थोड़ा गरोड़ लेके जाना है, फेमस होता है यहाँ का मिठाई। जरूर लेके जाना। स्वीट शॉप, स्वीट आगरा पेठा, वेरी फेमस इन आगरा।
ఆగ్రా ఫోర్ట్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ అయితే అనిపించేది అదే బండ్లు ఇక్కడ పార్క్ చేసేసాం. యాక్చువల్లీ బండ్లు అయితే అక్కడ పెట్టమని చెప్పిండు. మేమేం చెప్పినాడు వద్దు ఎండ అవుతా అని చెప్పేసి ఇక్కడ రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టించినాడు బండ్లు చట్నీలకి. చాలా ఆగ్రా ఫోర్ట్లోకి వెళ్ళిపోయాం. ఎట్లా చూద్దాం మీ ఆగ్రా ఫోర్ట్. ఇదే ఈడపి టికెట్ కౌంటర్. ఇది ఫారెన్స్కి ఏమో 90, ఇండియన్స్కి ఏమో 50 రూపీస్ సేమ్ అనమాట. హేమంత్ రెడ్డి టికెట్లు తీసుకున్నాడు. చలో చలో సేమ్ ఎట్లా అంటే గోల్కొండ లెక్కలు ఉంది అనుకోరు. కాకపోతే గోల్కొండకి రంగు ఉండదు, దీనికి రంగు ఉంది ఎర్రగా. దానికి మొత్తం కడిలు కనిపిస్తాయి. ఇది ఆగ్రా ఫోర్ట్ అంట. ఆగ్రా ఫోర్ట్ ఎంట్రెన్స్ లోపల. इधर 1 2 3 4 इसका उसको इसके नहीं और डालना इसको ना ओ भाई यार के क्या यार లోపలికి అయితే ఎంటర్ అవుదాం అనమాట. హేమంత్ రెడ్డి వద్దరు మాట్లాడుతాం. హేమంత్ రెడ్డి మా ఫ్రెండ్ కాల్ చేసాను బ్రో. ఇగో ఏం లేదు ఖాళీ. ఇక్కడేమో డోర్ ఉంది. क्या है बाहर जाना क्या है? అయితే అప్పుడు ఇలా సైలింగ్ ఇట్లా నిలబడుతుంది అనమాట. ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు 3 కనిపిస్తుంది. ఆడొకరు ఇటొకరు నిలబడుతుంది. ఇట్లా ఐడియా వాళ్ళకి చెప్తుండు, మనకేం తెలుసు. ఎట్టుందిగా ये डाइनिंग रूम अंटारा అనేది खाना पीने सोना के सोना नहीं खाली खाना पीना. ಇಲ್ಲಿ ఏం చేస్తుండ్రా దా ఇక్కడ నేను కూడా అన్నీ చెప్తాను సొల్లు. ఫ్రెండ్స్ ఇక్కడ మాట్లాడితే ఏమవుతుందంటే ఈ కార్నర్ నుంచి ఇదంతా తిరిగి ఇక్కడ వినిపిస్తుంది అనమాట. సరే శ్రీకాంత్ సార్ వినిపిస్తుంది బ్రో, వినిపిస్తుంది, క్లారిటీగా వినిపిస్తుంది. ఇగో బ్రో ఈ నుంచి తాజ్మహల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఒక వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే తాజ్మహల్ అయితే మేబీ కనిపిస్తుంది చిన్నగా చూడొచ్చు.
వ్యూ పాయింట్ ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉందన్నమాట తాజ్మహల్ నుండి. ఈ పార్క్ ఏదంటే షాజహాన్ ముంతాజిల్లా ప్రేమించుకోబడినారనమాట. వీళ్ళు అల్లా ఇటు అటు తిరుగుకుంటా లవ్ స్టోరీలో నడిపించారు అనమాట అప్పట్లో. పెళ్ళి తాజ్మహల్ సమాధి అది తాజ్మహల్ పెళ్ళి కాదు. ఇక్కడ స్టార్ట్ అయ్యా తాజ్మహల్ ఎండ్ అయి పీకిరు. అయిపోయింది చూసుడు అయితే వెళ్తున్నాం ఇక. నెక్స్ట్ ఇక స్టార్ట్ అయ్యి చలో ఢిల్లీ. ఢిల్లీ నువ్వు టైం ఎంత అవుతుందా అంటే 11 అవుతుందా? 11 అంటే మెల్ల ఢిల్లీ నాకు తెలిసి 4 అవుతా అనుకుంటా మేబీ, చెప్పలేదు చూద్దాం. ఆగ్రా నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే జస్ట్ 12:07 అవుతుంది. నేను తీసుకున్న షూస్ ఇవే అనమాట. ఎంత 650కి ఇచ్చింది. అట్లనే సాక్స్లు లేకుండా అట్లనే వేసుకున్నా. ఢిల్లీ వెళ్ళాక సాక్స్లు వేసుకోవాలి. ఏమైంది మ్యాప్ పెట్టిరా? నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. సందీపన్ ఫోన్ మెయిన్ సిటీ దాటే వరకే. 2 కిలోమీటర్ గత మ్యాప్ అవసరం లేదు మనకి. ఈ హైవే కాదనుకుంటా. సరేపా ఎక్కరా రే. కొంచెం ఈ చూసిన అయితే మనం తక్కువ ఇబ్బంది అవుతుంది. అలవాటు అయ్యేదాకా ఇట్లా ఇబ్బంది పడాలి. అంటే ఒక 5 కిలోమీటర్స్ అలవాటు అవుతుంది కదా. कितने कहाँ जाना है? दिल्ली 205 रुपीज़. एक ही रोड है पूरा इधर से दिल्ली तक. అవుదా మిన్న 220 है. नंबर क्या है? TS07 TS07 GR 6905. అవునరా ఇటు పోతురు అటు కాదు స్ట్రేట్ రా. కాదు కాదు ఒకటే రూట్ అంట ఒకటే రూట్. ఫస్ట్ టైం బండి టోలెట్ పడుతున్నాం. ₹205. ఏమో నేను ఇంకో బంద్ చేసా మ్యాప్ ఓపెన్ చేస్తావు. कल एक टोल रहता और टोल रहता और एक इधर भी सेम रहता. ఇంకో టోలెట్ వచ్చింది. ఢిల్లీ పోయి 2 టోలెట్ రోడ్ మాత్రం దెబ్బాతుంది. హైవే మాత్రం कितने 60 चेंज है ना.
60 रुपये चेंज है देना चेंज है हाँ है। अरे अरे పవర్ అన్నాడు మన మరి పవర్ ఓపిస్ అయిపోతున్నావు ఏది ఓపిస్తున్నావు నార్మల్గా 500 పంపిస్తున్నా బండిలో ఇస్తాను మళ్ళా నా దాంట్లో అది ఇంట్లో 500 ఓపిస్ తింటాను ఇంత ఇంతపాకి దాంట్లో 500 ఓపిసాను నేను ఎప్పుడు ఇంట్లో మధ్యలో ఆడ హైవే మీద పంపిస్తాను 500 సరే నేను దీన్ని ట్యాంక్ ఫుల్ చేపిస్తా हाँ मार दो कोई भी हाँ डालो पावर फुल हाँ फुल ए काड़ी ఢిల్లీలో ఓట 94 ఉంది నేను ఢిల్లీ వచ్చేసాను అన్నమాట అందుకే ఢిల్లీ అని చెప్తున్నా कितने हो गए पूरा सर 1200 7 और 5 हाँ रिसिप्ट हाँ रिसिप्ट चार्ज दे दीजिए అలా 500 ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కాదు ఎందుకంత పడుతున్నావు టెన్షను ఏం పట్టు నేను చూసుకుంటే పట్టుకున్నాడు నేను చూసుకుంటే పట్టుకుంటే పా నడు నిజం నేను కట్టుకుంటా ఫైన్ ఎంత ఇస్తా అంత నేను కట్టుకుంటా ఫైన్ నడు ఇంత భయపడితే బాగానే ఇక ఇప్పుడైతే మనం ఇండియా గేట్ జూనికి వెళ్తున్నాం అన్నమాట నైట్ వ్యూ ఎట్లుంటుందో చూద్దాం అలాగే మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ చూపిస్తా మార్నింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తాం కూడా మార్నింగ్ వీడియో ఇందాకైతే మనం పోలీసులు పట్టుకోరు హెల్మెట్ లేదని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పిండో లేడో వితిన్ 15 మినిట్స్లో పట్టించారు పోలీసులు ఇంకా పిల్లర్ హెల్మెట్ లేదని చెప్పి ఇంకా ఢిల్లీలో మొత్తం మనమేలే ఉన్నాయి మొత్తం రౌండ్ సర్కిల్ తిరుగుకుండా ఓడే ఉంది మొత్తం యూటర్న్ లేదు ఏం లేదు సర్కిల్ తిరిగి ఒక 3-4 రౌండ్లు వేసాం రోడ్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడనే ఇది రాష్ట్రపతి భవన్ అంట రోడ్ వదులుకుందనమాట అక్కడ ఎంట్రన్స్ అంటారు పోయి ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచే తీస్తున్నాం ఇండియా గేట్ వచ్చేసి అక్కడ ఉంది అక్కడ నడవాలన్నమాట అక్కడ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇక్కడ మొత్తం ఫుల్ జనాలు వచ్చేసి
ఇండియా గేట్. పబ్లిక్ బాగా తక్కువ రాలేడికి నీ అబ్బా. అయితే ఫైర్ పాన్ ట్రై చేస్తారు, ఎట్లుంటో చూస్తారంట. కానీ ఫైర్ ముట్టి వీటి ఎందుకు వచ్చావు వేసుకుంటాను కదా, తీయక ఎందుకు ఇస్తున్నాను? సరే దాన్ని మనం 2 పెడుతున్నావు, అందరం వేసుకుందాం. कई को 100 सीट वाला आता है 50 रुपये का एक दे दो फायर का. हाँ ले लो, कितना चाहिए? 4 चाहिए. चलो पहले ये खाओ. खाओ. रुको रुको रुको, वीडियो चालू रहने देना. पहले रुको, एक ही बार में चालू रखना. भाई पहले दो खाते. फायर लगाओ, कैसा लगा था फायर? चलो चालू करो. चालू है. आइए, फायर पान, चॉकलेट पान, मीठे पान, आग वाले पान, मीठे पान, मुकुले बरा खोलो, बरा खोलो. आ जाओ भैया. आइए, फायर पान, चॉकलेट पान, मीठे पान, मुकुले बरा खोलो खोलो. तेज करूँ भैया? మంచిగా ఉందా? तेज करूँ आग? तेज తేజ్ క్యా ఏంటిది? నాకేం ఎంత మాట్లాడుతావు? कपूर नहीं होता है, बरस. चलो चालू करो. చాలు వేసుకో. సాయిగాడు పెద్ద 2 వేసినట్టు ఆకులు. ये फायर पान, चॉकलेट पान, मीठे पान, आग वाले पान, मीठे पान, मुकुलो. అవును నక్కువ భయ్యా. ఇండియా గేట్ అయితే చూసి అయిపోయింది. ఈ వీడియో ఇక్కడికి లాస్ట్.